ఇక్కడ మనకి యాకోబు కనపడుతున్నాడు. అయితే యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఇచ్చినటువంటి స్తంభాన్ని, అంటే నిలిపినటువంటి ఈ రాయిని దేవుని మందిరం చేస్తా, మరియు నీవు నాకు ఇచ్చినటువంటి యావత్తులు 10వ వంతు నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మనకి ఆది కాండంలో మనకి అబ్రహాము, యాకోబు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా సంపూర్ణంగా దేవుని సేవకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అదే విధంగా ఆది కాండం 14వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి అబ్రహాం గారు కనపడుతున్నారు. 14వ అధ్యాయం 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారు కూడా 10వ వంతు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అంటే ఆది కాండంలో ఒకటి అబ్రహాం గారు, యాకోబు గారు తనకి ఇచ్చినటువంటి యావత్తులో సంపూర్ణంగా దేవునికి సమర్పించినట్టుగా మనము చూస్తున్నాం. అందుకే అబ్రహాం గారు కానీ యాకోబు గారు ఎంత ఆశీర్వాదం పొందుకున్నారో మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే బైబిల్లో అంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం తర్వాత పొందుకున్నటువంటి వ్యక్తి యాకోబు. అబ్రహాం గారు, యాకోబు గారు మరి వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఈనాడు మనము కూడా పొందుకోవాలి అంటే మనము కూడా అలాంటి సమర్పణ కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. అలాంటి సంపూర్ణమైన దేవునికి సమర్పించుకునేటువంటి వారిగా ఉండాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 23వ వచనం, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్టు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్ష రసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, గొర్రె మేకలలో కానీ తొలిచూలు వాటిని తినవలెను. హల్లెలూయా. ఇక్కడ నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు అని సెలవిస్తుంది. చూడండి, లేవియా కాండము 27వ అధ్యాయం 30వ వచనంలో, 27వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ ఏమంటుందంటే, 27వ లేవియా కాండం 27:30, భూ ధాన్యములలోనేవి, వృక్ష ఫలములలోనేవి, భూ ఫలములలోన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమవును. అలాగే సంఖ్యాకాండములు 18వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ కూడా ఒక మాట రాయబడింది, నీవు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన 10వ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ 10వ భాగంలో 10వ భాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, సంపూర్ణంగా దేవునికి ప్రతిష్టాపన చేసుకోవాలి అని. ఇక్కడ మనం చదువుకున్నట్టుగా ద్వితీయోపదేశ కాండ 14:23 వచనంలో అక్కడ ఏముందంటే, నీ దినములన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడేది నేర్చుకోవాలి. నేర్చుకున్న తరువాత ఆయన నామాన్ని నివాస స్థానంగా ఏర్పరచుకున్నటువంటి ఆ స్థలములో ఆయన సన్నిధిలో నీ పంటలో కానీ, నీ ద్రాక్ష రసంలో కానీ, నీ నూనెలో కానీ, నీ యావత్తన్నిటిలో కానీ 10వ వంతు పశువులలో కానీ వాటిని సమర్పించుకోవాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, నీ దినములన్నిటిలో అంటే నీవు జీవిస్తున్నటువంటి ఈ రోజులలో, ఈ దినాలలో, ఈ వారాలలో, ఈ నెలలలో, ఈ సంవత్సరాల్లో మొట్టమొదటిగా దేవునికి భయపడడం నేర్చుకోవాలట.
తరువాతనే దేవుడు అయినటువంటి ఆయన నామము ఎక్కడైతే మనం స్మరిస్తూ ఉంటామో ఆయన సన్నిధిలో మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి అనే వాక్యము సెలవిస్తుంది. అయితే పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారముగా ఆనాటి దినాలలో 10వ వంతు అంటే వారికి వచ్చేటువంటి ఆ దశమ భాగాలు 3 రకాలుగా వాళ్ళు సమర్పించుకునేటువంటి వారు. ఎందుకంటే ఒకటి లేవీయులకు సమర్పించుకునేవారు, తర్వాత దేవాలయం కొరకు సమర్పించుకునేవారు, ఆ తర్వాత పేదల కొరకు సమర్పించుకునేటువంటి వారు. అంటే దశమ భాగాన్ని 3 రకాలుగా వాళ్ళు సమర్పించుకునే, అంటే ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు 23.5% దేవునికి అంటే దేవుని సన్నిధిలో వాళ్ళు సమర్పించుకునేవారు. ఎందుకంటే ఒకటి యాజకులు ఇవ్వడానికి, ఒకటి దేవాలయం కొరకు ఇవ్వడానికి, ఇంకొకటి పేదల కొరకు ఇవ్వడానికి. పేదల కొరకు ఎందుకు ఇవ్వాలో ఒకసారి మలాకీ గ్రంథంలో మనకు అందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనకందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వచనాలే. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితివి, దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. అయితే ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిలను విప్పి పడజాలంత విస్తారముగా దివలు కుమ్మరించదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన కాలంలో దశమ భాగము అనేది 10వ వంతు వారు సమర్పించుకోలేకపోతే దాన్ని దొంగిలించినట్లయితే, ఒకవేళ వారు అలా చేసినట్లయితే దానికి రెట్టింపుగా 5వ వంతు తీసుకొని వచ్చి సమర్పించేటువంటి వారు. ఎందుకంటే దేవుని సొమ్మును దొంగిలించడం మంచిది కాదు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దొంగతనము చెయ్యకూడదు అని మనము ఆజ్ఞ చూస్తాం. అయితే మోసే కాలంలో మొట్టమొదటిగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించినది ఏమిటంటే దేవునికి ఇవ్వడం, దేవునికి సమర్పించుకోవడం. తాను చేసినటువంటి యావత్తులో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క దానిలోనూ మీరు దేవునికి కృతజ్ఞత అర్పణలు ఖచ్చితంగా చెల్లించవలసిందే, ప్రతిష్ఠించుకోవలసిందే అని మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆ విధంగా బోధిస్తూ మరి ఆ విధంగా నేర్పిస్తూ వచ్చాడు. ఇక్కడ మనకు రాయబడిన మాటలు ఒకసారి మరి ధ్యానించినట్లయితే, మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలించిరి, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలింతుమని మీరు అనుకుంటున్నారేమో, 10వ భాగమును ప్రతిష్ఠాత అర్పణలను ఇయ్యక దొంగిలింతిరి. బాణంతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు నా దగ్గర నుంచి దొంగిలిస్తున్నారు, మీరు నా దగ్గర నుంచి దొంగిలిస్తున్నారు. మరి ఏ విషయంలో మేము దొంగిలిస్తున్నాం ప్రభు అని దేవుడిని అడిగినట్లయితే దేవుడు అంటున్నాడు, 10వ భాగంలో ప్రతిష్ఠాత అర్పణలను ఇయ్యక దొంగిలిస్తున్నారు అని. అయితే ఎరికో గోడలు కూలిపోక ముందు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఎప్పుడైతే ఆ వ్యక్తి మరి ఆ దేవునికి ప్రతిష్ఠించినది, దేవునికి సమర్పించినది ఆ బంగారం వంటి మరి బంగారము కానీ అలాగే వస్త్రము కానీ దాన్ని దొంగిలించినప్పుడు అక్కడ ఆ ఎరికో గొడవలు కూల్చబడలేదు. కారణం ఏమిటంటే ఈ మీ ప్రజలందరిలో ఒక వ్యక్తి నా దగ్గర నుంచి దొంగిలించాడు, నా దగ్గర నుంచి దొంగిలించాడు కాబట్టి నాకు తిరిగి ఇస్తేనే నేను ఈ కార్యము చేస్తాను అని సెలవిచ్చినప్పుడు వారందరూ కూడా మరి అతని మీద కోపడినప్పుడు అది తిరిగి
స్తుతించినప్పుడు, మళ్ళీ దేవుని స్తుతించినప్పుడు ఆ గొప్ప కార్యం అక్కడ జరిగింది. అందుకే మానవుడు దేవుని దగ్గర నుంచి దొంగిలిస్తారంటే దొంగిలిస్తున్నారు. ఈనాటి కాలంలో ఎంతో మంది దేవుని దగ్గర నుంచే దొంగిలిస్తున్నారు. దేవుడు మనకి సమస్తము సమర్పిస్తున్నాడు, సమస్తం ఆయన ఇస్తున్నాడు, కానీ ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర మాత్రం ఏమీ కూడా లేదు. అయితే ఆయన ఏమన్నా మరి అడుక్కునేవాడా, లేదా చెయ్యి చాచి నాకు ఇవ్వు అని అడిగేవాడా? ఆయన ఏమి కూడా అడిగేటువంటి వాడు కాదు. మన దగ్గర నుంచి ఏదో ఆశించి, మన దగ్గర నుంచి ఏదో కావాలని, మన దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలని మన దగ్గరకు వచ్చినటువంటి దేవుడు కాదు. ఇంకా ఆయనే మనకు అన్ని కూడా సమకూరుస్తున్నాడు. ఆయనే మనకు అన్ని విషయాల్లో కూడా మనకి సమకూరుస్తూనే ఉంటాడు. అయితే 9వ వచనం, ఈ జనులందరూ నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. జనులందరూ ఆయన దగ్గర దొంగిలిస్తూనే ఉన్నారట. అయితే ఈ జనులంతా శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎందుకు సమర్పించుకోవాలి, దేవునికి ఇవ్వకపోతే మరి ఏమైనా నష్టమా, ఏమైనా లాభమా అని ఆలోచిస్తే అక్కడనే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎందుకు తీసుకొని రావాలంట మందిరంలోనికి? సేవకుడికి ఇవ్వడానికో, సేవకుడు బాగుపడడానికో కాదంటండి. నా మందిరములోనికి మీరు ఎందుకు తీసుకొని రావాలి అంటే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగం అంతయు కూడా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎందుకు అడుగుతున్నారంటే, ఇందాక చెప్పాను కదా, ధర్మశాస్త్ర ప్రకారంగా 3 విధాలుగా వారు సమర్పించుకునేవారు. ఎందుకంటే, ఒకటి యాజకులకు ఇస్తే, మరి ఒకటి దేవాలయం మరి అవసరాల కోసం వారు ఇచ్చేవారు. అలాగే దేవాలయం దగ్గరికి ఎవరైనా పేదలు మరి ఆహారంతో అలమటించేవారు, ఎవరు లేని దిక్కులేని వారు మందిరములలో ఉంటూ ఉండేవారు. అలాంటి వారికి ఆహారం పెట్టడానికి దేవుడు మరి సమకూర్చడానికి వారు ఆ విధంగా సమర్పించుకునేవారు. అందుకే నా మందిరములో ఆహారం ఉన్నట్టు. చూడండి, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎక్కడ చూసినా కానీ మందిరాలలో కనీసం అంటే ఒక 5-6 మంది నివాసం చేస్తూనే ఉంటారు. ఎక్కడైనా చూడండి, ఏ మరి సంఘాలలో చూడండి, ఖచ్చితంగా మందిరాలలో కొంతమందిని ఒక 5-6 మంది నివాసము చేసేవారు ఉంటారు. ఎందుకంటే వారికి తినడానికి లేకనో, లేదా వారిని చూసుకునేవారు లేకనో, వారికి సమాధానం లేక మందిరంలో ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే పేదల కోసము, విధవరాల కోసం, ఆకలితో అలమటిస్తున్న వారందరి కోసము మీరు సంపూర్ణముగా సమర్పించుకోవాలి. అందుకే నా మందిరములో ఆహారం ఉన్నట్టు. ఆత్మీయ ఆహారం మన శరీరానికి ఎంత అవసరమో, అలాగే శరీరమైన ఆహారము మరి కావాలన్నా కూడా మన శరీరానికి అంత అవసరమే. అందుకే ఆ శరీరానికి కావలసినటువంటి ఆహారము కోసము మీ వంతుగా ఏదైనా సహాయము చెయ్యండి అని. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే 3 విధాలుగా మరి ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా దశమ భాగం ఇవ్వాలంటే కూడా చాలా మరి ఎంతో మరి మా ఉన్నతమైన పని. ఎందుకంటే వారు ఎంతగానో సమర్పించుకునేవారు, అంత సమర్పణ మనం సమర్పించుకోలేము ఇలాంటి కాలంలో. అయితే దేవుడు వచ్చాక దేవుడు కొన్ని మరి గతంలో చెప్పుకున్నాం కదా, దేవుడు ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అన్నట్టుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలు కానీ, ఆజ్ఞలు కానీ పూర్తిగా ఈ మనుషులు పాటించలేరు అని అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు దేవుడు అలాగా ప్రక్కకు పెట్టాడే తప్ప ధర్మశాస్త్రాన్ని మాత్రం పక్కన పెట్టారు. అందుకే కొన్ని పాటించలేరు ప్రజలు, కొన్ని పాటించలేరు ఈ జనులందరూ అని అవన్నీ కూడా అలాగా పక్కకి పెట్టేశారు. అయితే ఆనాటి కాలంలో ఎంతో మంది వారికి ఉన్నటువంటి ధనవంతులు కానీ, పశు సంపదలు కానీ, ఇవన్నీ కూడా వారికి తొలిచూలుగా ఏదైతే వారికి పుడుతుందో, తొలిచూలుగా ఏదైతే వారి ఇంట్లో వస్తుందో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా మరి ఆ దేవుని మందిరానికి సమకూర్చుకునేవారు. పూర్తి
పూర్తిగా దేవుని మందిరానికి అర్పించుకునేవారు. అయితే ఇలాంటి కాలంలో ఎవరికి అలాంటి సంపూర్ణత లేదు. అందుకే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంపూర్ణంగా దేవుడిని సమర్పించుకోవడం అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఆ ప్రశ్నకు సమాధానం మనకి ఇక్కడే కనిపిస్తుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరందరూ కూడా మీరు పండించేటువంటి పుదీనాలో కానీ, సోపులో కానీ, జీలకర్రలో కానీ 10వ వంతు చెల్లించి, మనకి ఇప్పుడు ఎవరు కూడా ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటున్నాం కానీ చెట్లలో మరి వచ్చేటువంటి పంటను ఎవరు ఇవ్వడం లేదండి. ఎందుకంటే అంత సమర్పణ ఇప్పుడు ఎవరికి కూడా లేదు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు ఏది చెల్లించినా, ఎంత చెల్లించినా ఆ చెల్లింపుతో పాటు ఏముండాలట? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. మీరు ఎంత చెల్లించినా, ఎంత ఇచ్చినా కూడా న్యాయము, కనికరము, విశ్వాసము లేకపోతే ఆ అర్పణ వ్యర్థమే, ఆ సమర్పణ వ్యర్థమే. హృదయపూర్వకంగా సంపూర్ణంగా మనము సమర్పించుకోలేకపోతే ఆ సమర్పణ వ్యర్థమే. అదే మాట మరి లూకా సువార్త 11వ అధ్యాయంలో కూడా అదే మాటలు రాయబడ్డాయి. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనంలో, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సలాప మొదలైన ప్రతికూలలోను 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని కూడా చేయవలసి ఉన్నది అని. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ఎంత చెల్లించినా, మీరు ఎంత చెల్లించాలనుకున్నా దేవుని ప్రేమ మీలో లేకపోతే ఆ చెల్లించినదంతా కూడా వ్యర్థమే. అందుకే చూడండి, మనకి లూకా సువార్తలో మనకి 2 వ్యక్తులు కనపడతారు. ఎవరంటే మరి 18వ అధ్యాయంలో అక్కడ మనకి సుంకరు, పరిసయ్యుడు కనపడతాడు. మరి వారిద్దరు కూడా దేవాలయాలకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. కానీ అందులో ఉన్నటువంటి పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉందంటే తనను తాను హెచ్చించుకునేటువంటి ప్రార్థన. ఏమంటున్నానంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండా, నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు భాగం నేను నీకు సమర్పించుకుంటున్నాను అని తనను తాను హెచ్చించుకుంటున్నాడే తప్ప దేవునికి సంపూర్ణముగా తనని తాను సమర్పించుకోవడం లేదు. అందుకే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. దాన్ని చదువుకున్నట్టుగా న్యాయము, కనికరము, విశ్వాసము, దేవుని ప్రేమ ఇవి ఏమి లేకపోవడం ద్వారా పరిసయ్యుడు చెల్లించేటువంటి అర్పణ ఎక్కడా కూడా దేవునికి ఇష్టకరముగా లేదు. మనకి బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనకి 2 అన్నదమ్ములు కనబడతారు. ఎవరంటే కయీను, హేబేలు. కయీను దేవునికి సమర్పించుకున్నాడు, అలాగే హేబేలు కూడా సమర్పించుకున్నాడు. ఈ ఇద్దరి అర్పణలు దేవుడు మరి ఈ ఇద్దరి అర్పణలు కూడా దేవుడు తీసుకున్నాడు. అయితే ఈ 2 అర్పణలో కూడా శ్రేష్టమైన అర్పణ ఏమిటంటే హేబేలు అర్పణ. ఎందుకు హేబేలు అర్పణ శ్రేష్టమైనది అంటే, కయ్యను కూడా అర్పించుకున్నాడు, కయ్యను కూడా సమర్పించుకున్నాడు. కానీ అది శ్రేష్టమైన అర్పణ కాకపోవడం వల్ల కయ్యను అర్పించుకున్నటువంటి అర్పణ దేవునికి ఇష్టకరంగా లేదు. కయ్యను తన మరి పండించినటువంటి ఆ పొలం
వస్తువులన్నింటిలో కూడా మరి దేవునికి సమర్పించుకున్నాడు. కానీ అదంతా కూడా ఏది కూడా అందులో శ్రేష్టమైన ధాన్యం అక్కడ లేదు. శ్రేష్టమైన ధాన్యం ఏది కూడా లేదు. కానీ హేబేలు అర్పించుకున్నటువంటి అర్పణ శ్రేష్టమైన అర్పణ. అందుకే దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైనది కావాలని అనుకుంటాడు. అలాగే ఆయన ఎంత శ్రేష్టమైన అర్పణ కావాలని ఆశపడతారో అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో ఇతడెంత గనుడో చూడండి. హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం, ఇతడెంత గనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులను 10వ వంతు ఇచ్చెను. చూడండి, అబ్రహాము గారి గురించి కొత్త నిబంధనలో మనం ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఏమంటుందంటే, ఇతడెంత గనుడో చూడండి, ఇతడెంత గనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో. ఎంత గనుడో అని బైబిల్లో రాయబడిందంటే నిజంగా ఎంత గనుడై ఉన్నాడు, ఎంత గనుడై ఉన్నాడు. కాబట్టి తను సంపాదించినటువంటి కొల్లగొన్నటువంటి ఆ శ్రేష్టమైన వస్తువులన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చెను. అబ్రహాం గారు ఎంత సమర్పించుకున్నాడో అంతగా దేవుడు హెచ్చించాడు. అందుకే జనులందరిలో కన్నా మనకి తండ్రి ఎవరు? అబ్రహాం గారే. అబ్రహాం గారిని దేవుడు ఎంత ఆశీర్వదించాడో అంత ఆశీర్వదించాడు. ఈనాడు మనము కూడా సమర్పించుకునేటువంటి విషయంలో హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుంటే అంతకంటే రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు. చూడండి, మనకు అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనకి ఇద్దరు భార్యాభర్తలు కనపడతారు. ఎవరంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో మనకి ఇక్కడ భార్యాభర్తలు. అయితే వీడు అర్పించుకున్నటువంటి అర్పణ దేవునికి ఇష్టకరంగా లేదు. ఇక్కడ మనకి ఇద్దరు భార్యాభర్తలు కనపడుతున్నారు. ఎవరంటే అననీయ, సప్పీరా. ఈ అననీయ, సప్పీరా దేవుని మందిరానికి వస్తూ దేవుని కార్యాలు చూస్తూ దేవుడు ఇచ్చిన దాంతో పొందుకుంటూ అన్నీ చేస్తున్నారు. కానీ దేవునికి మాత్రం సంపూర్ణంగా సమర్పించుకోలేకపోయారు. చూడండి, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. హల్లెలూయా. అప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఈ అననీయ, సప్పీరా ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా పొలం అమ్మారు. వారికి ఉన్నటువంటి ఆ పొలాన్ని అమ్మినప్పుడు వారికి వచ్చినటువంటి ఆ డబ్బులు, ఆ సొమ్మంతా కూడా వారు ఏం చేస్తున్నారంటే దాచిపెట్టుకుంటున్నారు. దాచిపెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఖచ్చితంగా దేవుడి మందిరానికి ఇవ్వాలి. మరి ఎలాగ ఇవ్వాలి, ఇంత ఇవ్వాలా అని ఒక పన్నాగం పడుతున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా అననీయ, సప్పీరా ఒకటే మాటతో తీర్మానం తీసుకున్నారు. నువ్వెంత చెప్తే నేను కూడా అంతే చెప్పాలి, ఒక మాట చెప్పడానికి వీలు లేదు అని. అందుకే వారు మరి కొన్నటువంటి దాంతో వారికి వచ్చినటువంటి సొమ్ములు కొంత భాగంలో కొంత తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మరి పేతురు మరి దేవుని సేవకుని పేతురికి సమర్పించుకున్నప్పుడు పేతురు అంటున్నాడు, నీ హృదయము సాతానికి ఎందుకు ఇచ్చావు? నీ హృదయాన్ని సాతానికి ఇవ్వడం ద్వారా నువ్వు సాతాన్ని నమ్ముతున్నావు, సాతాన్ని హృదయంలో చేర్చుకున్నావు. నువ్వు అమ్మినది ఇంతటి కాదు, నువ్వు ఇంతకంటే రెట్టింపుగా అమ్మావు. కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం నువ్వు సంకోచిస్తున్నావు ఎందుకు అని పేతురు అంటూ ఉండగానే అక్కడ అననీయకి మరి ఆ విధంగా అబద్ధం ఆడినప్పుడు, ఆ విధంగా సాతాను తన హృదయాన్ని తీసుకున్నప్పుడు ఆ మాటలు మాట్లాడుతుండగానే అననీయకి ఏమొచ్చిందంట? మరణం వచ్చేసింది.
అబద్ధం ఆడినందుకు అననీయాకి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అలాగే వెంటనే అననీయ అక్కడ మరణించిన వెంటనే తనని సమాధి చేయబడిన వెంటనే తన భార్య కూడా అక్కడ వచ్చి నా భర్త ఎక్కడ అని అడుగుతూ ఉండాలని, మీరు భూమిని ఇంతకే అమ్మారా అని పేతులు అడిగితే, మేము ఇంతకే అమ్మాము, మేము ఇంతే తీసుకున్నాము, మేము ఇంతే మీకు ఇస్తున్నాము అని ఈమె కూడా ఆ విధంగానే అబద్ధము ఆడింది. అననీయ సఫీరకు ఉన్నటువంటి తీర్మానం ఏంటో చూడండి, ఒకటే మాట, ఒకటే మనస్సు. అదే దేవుడికి ఇచ్చేటువంటి దాంతో ఒకటే మనస్సు వారికి ఉంటే బ్రతికుండేవారేమో. అననీయ సఫీర ఇద్దరు కూడా అబద్ధం ఆడడం ద్వారా వారికి మరణము వచ్చేసింది. అందుకే దేవుడి దగ్గర అబద్ధం ఆడితే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడు. చూడండి లూకా సువార్త 21వ అధ్యాయంలో మరి చివరి వచనం, లూకా సువార్త 21వ అధ్యాయంలో అక్కడ మనకి 1 నుంచి 4 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే మనకు అక్కడ ఒక బీద విధవరాలు మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి 21వ అధ్యాయంలో 3వ వచనంలో, ఈ 21వ అధ్యాయం 3వ వచనం, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాము. ఎవరు చెప్తున్నారని ఈ మాట? యేసు ప్రభువు వారు అక్కడ నిలుచుండి ఎంతో మంది మరి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం అంతటిలో కూడా అనేక మంది ధనవంతులు ఉన్నారు. బంగారాన్ని సమర్పించుకున్నారు, వెండిని సమర్పించుకుంటున్నారు, వారికి ఉన్నటువంటి ఆ ధనాన్ని సమర్పించినారు, మరి అనేకంగా దాన్ని సమర్పించుకుంటూ ఉంటుంటే అక్కడ యేసు ప్రభు చూస్తున్నాడు. అందరూ ఒక్కొక్కరిగా వారి తోచినంత వారు సమర్పించుకుంటా ఉంటే అక్కడ ఒక బీద విధవరాలు అక్కడ కనబడింది. అయితే ఆమె 2 కాసులు అందులో వేసిందంట. వేయంగానే యేసు క్రీస్తు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి వారందరితో అంటున్నాడు, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అని. అదేంటి? ఇంతకు ముందు ఇంత బంగారం వేశాను నేను, ఇంతకు ముందు ఇంత వెండి వేశాను, ఇంతకు ముందు ఇన్ని లక్షలు వేశాను, ఇంత కోటి రూపాయలు సమర్పించుకున్నాను, నాకంటే కూడా ఆ బీద విధవరాలు సమర్పించుకుందా, నాకంటే ఎక్కువగా సమర్పించుకుందా. అక్కడ ఉన్నటువంటి వారు ఎంతగా మాట్లాడుకుంటున్నారో, సనుక్కుంటున్నారో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ బీద విధవరాలు అందరికంటే కూడా ఎక్కువగానే వేసింది అని. ఎందుకు వేసింది అంటే చూడండి అక్కడే 4వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు ఎక్కువ వేసిందంటే తనకు కలిగినటువంటి జీవనమంతయు, ఆమెకు బీద విధవరాలు, ఆమె దగ్గర ఏమి కూడా లేదు, ఉన్నదే 2 కాసులు. ఆ 2 కాసులతో ఆమె జీవించుకోకుండా నా దేవుడికి నేను సమర్పించుకోవాలి అని గొప్ప సమర్పణ కలిగినటువంటిది. బహుశా కొత్త నిబంధన గ్రంథంలో దేవునికి సమృద్ధిగా సమర్పించుకున్నదంటే ఈ బీద విధవరాలినేమో. నిజంగా ఆమె గురించి బైబిల్ గ్రంథం రాయబడిందంటే ఆమె ఎంత యోగ్యురాలు, ఎంత ధన్యురాలు. ఎందుకంటే ఆమె సమర్పించుకున్న సమర్పణ ఏదో బంగారము వెంటో ఏదో కోటి రూపాయలు ఏదో సమర్పించుకోలేదు. కానీ తన సమర్పించినటువంటి ఆ సమర్పణలో సమృద్ధిగా, అంటే ఏది కూడా తను దాచుకోకుండా సమృద్ధిగా దేవుడికి సమర్పించుకోవడం ద్వారా ఆ వీరు వివరాలు ఎంత ధన్యత పొందుతుందో. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఈ వీర వివరాలు తన దగ్గర ఏమీ లేకపోయినా తనకున్నదంతా కూడా సమృద్ధిగా దేవునికి సమర్పించుకుంది. చూడండి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మనకు 6-7 వచనాల్లో మనకి అక్కడ మరి ధ్యానించినట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అయితే సనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన
నిశ్చయించబడిన ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించెను. ఏమట ఈ బీద విగ్రహాలను దేవుడు ప్రేమించాడు. ఈ బీద విగ్రహాలు సమృద్ధిగా దేవునికి ఇచ్చింది. ఏమి కూడా ఆమె దగ్గర దాచుకోలేదు. ఎంత ప్రేమించాడో! ఎందుకంటే ఆమె సన్నగు గొల్లకయు బలవంతముగా కాక. మనం ఇచ్చేటప్పుడు సనుక్కోకూడదంట. మనం ఇచ్చేటప్పుడు బలవంతంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడకూడదంట. అందుకే చూడండి, సనుక్కుంటూ బలవంతంగా దేవుడిని సమర్పించుకుంటే వారి కుటుంబాలు, వారి జీవితాలు అభివృద్ధిలోనికి రావు. అలాగా ఉండిపోతూనే ఉంటాయి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే కొన్ని కుటుంబాలు ఎలాగా ఉంటాయంటే ఎక్కడ ఉన్నటువంటి స్థితి అక్కడే ఉన్నట్టుగా మనము చూస్తుంటాం. ఎందుకంటే సంపూర్ణంగా వారు సమర్పించుకోలేకపోయినందుకు. అయితే మరి ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారు మరి సంఘమంతా ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఒక యవనస్తుడు తన చేసినటువంటి యావత్తులో దేవునికి దశమ భాగం ఇవ్వాలని తనకు తోచిన దాంతో ఇంత దశమ భాగం పాస్టర్ గారికి ఇచ్చాడట. ఇచ్చినటువంటి వ్యక్తి ఇంకా నేను దశమ భాగం ఇచ్చాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారని వెళ్ళిపోకుండా ఈ పాస్టర్ గారు నేను ఇచ్చిన దాన్ని ఏం చేస్తాడో, ఎలా వాడుకుంటాడో అని రోజు ఒక 2-3 రోజులు ఆయన వెంటూ తిరుగుతూనే ఉన్నాడంట. ఎలాగ ఖర్చు పెడతాడా నేను ఇచ్చింది, ఏం చేస్తాడా నేను ఇచ్చింది అని 2-3 రోజులు ఆయన వెంట తిరుగుతూనే ఉంటే ఆ పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఎందుకయ్యా నా వెంట పడుతున్నావు, ఎందుకు నా చుట్టూనే తిరుగుతున్నావు అంటే పాస్టర్ గారు, నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా, నా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని మీ వెంట తిరుగుతున్నాను అంటే, అసలు ఈ డబ్బు నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నువ్వు నాకు ఇవ్వడానికి ఇచ్చావా లేదంటే నాకు ఏమైనా అప్పిచ్చావా అంటే, లేదు పాస్టర్ గారు నేను దేవుడు మందిరానికే ఇచ్చాను, నేను మీకే ఇచ్చాను అంటే, మరి నువ్వు నాకు ఇచ్చినప్పుడు ఈ డబ్బులు నీవే నావా అంటే, నేను మీకు ఇచ్చాను కాబట్టి అవి నీవే నావే కాదంటే, మరి ఇప్పుడు నువ్వు మాట ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు పాస్టర్ గారు మీరు ఈ డబ్బులతో ఏం చేస్తారా, ఎలా వాడుకుంటారా, ఎవరికైనా ఇస్తారా, దేనికైనా మీరు మరి దేనికైనా కూడా మీరు అబద్ధంగా మరి వాడుకుంటారా అని చూద్దామని వచ్చారు అంటే, ఈ డబ్బులు నావైనప్పుడు నేను దేనికి వాడుకుంటే నీకెందుకు, ఈ డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు, ఈ సొమ్మును నాకు ఇచ్చావు, ఇది నేను దేనికి వాడుకుంటే నీకెందుకు అని అన్నప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, నిజమే కదా, నేను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోలేదు. ఎందుకంటే సనుక్కుంటా గొనుక్కుంటా బలవంతంగా పాస్టర్ గారికి దశమ భాగం ఇవ్వడం ద్వారా అతని హృదయంలో ఏమొచ్చిందంటే, నేను డబ్బులు ఇచ్చాను దాన్ని ఏం చేస్తాను ఏమో అని తన హృదయంలో అదే ఆలోచనే. అదే సనుక్కోకుండా బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా సమర్పించుకుంటే ఆలోచన రాదు. ఈ వీర విధానాలు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది, సంపూర్ణంగానే. అందుకే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే సమృద్ధి అయినది నువ్వు సమర్పించుకుంటేనే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. అటువంటి ఆశీర్వాదం అబ్రహాం గారు పొందుకున్నారు, యాకోబు గారు కూడా పొందుకున్నారు, బైబిల్లో ఎంతో మంది వ్యక్తులు కూడా పొందుకున్నారు, మీద వివరాలు కూడా పొందుకున్నారు. అటువంటి ఆశీర్వాదాలు ఈరోజు మనం పొందుకోవాలి అంటే, సమృద్ధి అయిన ఆశీర్వాదం దీవెనలు మనకు కావాలి అంటే మనము కూడా హృదయపూర్వకంగా సమృద్ధిగా దేవునికి సమర్పించినటువంటి వారుగా ఉండాలి. అటువంటి కృప ధన్యత దేవుడు మనకందరికి ఇచ్చును గాక. ఆమేన్. ఈ మాటలు మన ఎన్నికల్లో దేవుడు ఫలింప చేయను గాక. ఆమేన్.